నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు క్రింద చేపల వేటకు వెళ్లేవారు, పశువుల కాపర్లు ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు. వరదలు వస్తే ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. రానున్న 3 రోజులు అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. నుంచి నేను ఎస్పీ గారు, ఎస్సీ డివిజన్, డిఎస్పీ, ఏసీ రెవెన్యూ కడెం డ్యామ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గేట్స్ పరిస్థితి ఏంటి? వర్షం మనకి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. హెవీ రెయిన్ఫాల్ రేపు ఎల్లుండి హెవీ రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ ఉన్నాయి. కాబట్టి కడెం రిజర్వాయర్లో వాటర్ పరిస్థితి ఏంటి, ఎంతవరకు నిండినాయి అదవన్నీ చూడడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి మాన్సూన్ హెవీ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే మన కొన్ని గేట్స్ లేపి వాటర్ వదిలిస్తున్నాను. లాస్ట్ 7 డేస్ నుంచి ఎవ్రీడే గేట్స్ లేపి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో కడెం రిజర్వాయర్ తోటి లేకపోతే ఇంకా డిఫరెంట్ రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్ తోటి ఏం ఇష్యూస్ లేదు. కానీ సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే, మన మాన్సూన్ కాలంలో ఉన్నాము. కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఉంది. సో అనవసరంగా బయటగా వెళ్ళకండి, అది ఒకటి. ప్లస్ మనది గేట్స్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి మీకు మీ పంచాయత్ సెక్రటరీస్ అడ్వాన్స్గా టామ్ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చి సెల్ఫీ ఫోటో దిగడం, ఫిషింగ్ చేయడం ఇది అవన్నీ చేయకండి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే చాలా సీరియస్గా అవుతుంది. సో మన తరఫు నుంచి సిటిజన్స్కి ఇది రిక్వెస్ట్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చి ఫోటో దిగడం, సెల్ఫీ చేయడం ఇవన్నీ చేయకండి. ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో అలాంటి ఏమి ఇబ్బంది లేదు. మన దగ్గర డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఊరు తిరిగి కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారితో కలిసి సందర్శించడం జరిగింది. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం అన్ని గేట్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కరెక్ట్గా గేట్స్ ఓపెన్ చేయడం బట్టి మనకి ప్రస్తుతానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏవీ లేవు. కాకపోతే అందరికీ అప్పీల్ ఏంటంటే, ఈ ఎక్కడ లో లయింగ్ ప్లేసెస్లో సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా వాటర్ వస్తుంది అడవిలోంచి ఈ వాగులోకి వచ్చినప్పుడు ఆ ప్రదేశాల్లో ఫిషింగ్ చేయడము లేదా సెల్ఫీస్ తీసుకోవడము ఈ యాక్టివిటీస్ తోటి కొన్నిసార్లు ప్రాణ నష్టం జరుగుతుంది. ఫ్లడ్స్కి సంబంధించి అన్ని రకమైన జాగ్రత్తలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. కలెక్టర్ గారు అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టారు. కానీ ఈ అన్వాంటెడ్ థింగ్స్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణ నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎక్కడైతే అలుగుపోస్తుందో లేదా ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఫ్లో ఉందో అక్కడ మేము అంతా కూడా